యాదాద్రి జిల్లాను వానలు వదలడం లేదు. వరుసగా కురుస్తున్న వర్షాలతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చెరువులు అలుగులు పోస్తున్నాయి. రాత్రి కురిసిన భారీ వర్షానికి చౌటుపల్ పెద్ద చెరువులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దాంతో 13వ వార్డు వినాయక్ నగర్లోని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దాంతో ఇబ్బంది పడుతున్నారు. చెరువు నిండడంతో ప్రభుత్వ కార్యాలయంలోకి కూడా నీరు వచ్చి చేరింది. సామాగ్రిని తడవకుండా బయటకు తీసుకొస్తున్నారు. మరోవైపు సాధారణ జనం కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల కురిసిన వానలతో పంటలు నీట మునిగాయి. వర్షాలు తగ్గాయి అనుకుంటున్న సమయంలోనూ మళ్లీ వర్షాలు పడుతూ ఉండడంతో అన్నదాతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పత్తి, వరి పంటలు నిండా మునిగిపోయాయి. పది రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు విపరీతంగా వాటర్ రావడం జరిగింది. ఇక మున్సిపల్ ఆఫీసుకు పలుమార్లు విన్నవించినా కానీ ఇప్పటివరకు ఏ అధికారి స్పందించలేదు. దానివల్ల మేమే సొంత నిధులతోటి ఇక్కడ సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకొని ఇక్కడ ఉన్నటువంటి వాటర్ని బయటకు పంపించడానికి యువకులంతా కలిసి పనిచేస్తున్నాము. లక్కారం పెద్ద చెరువు నుంచి చౌటుపల్లి ఊర చెరువులోకి వచ్చేటువంటి భారీ వరదని తట్టుకోవాలంటే ఇక్కడ డ్రైనేజ్ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా ఉంది. దీనిపై అధికారులు తక్షణమే దృష్టి పెట్టాలని కోరుతున్నాం.